కీర్తనల గ్రంథం 111వ కీర్తన. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 111:9. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. మా యొక్క అతిక్రమంలో, మా పాపంలో ఒప్పుకొని వదిలిపెట్టి మరి మీ యొక్క రక్తంలో కడుక్కోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఆరాధన కొరకై మీరు చూపించినటువంటి లేఖన వాక్య భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధన ఆత్మను మా మీద కుమ్మరించమని కోరుచున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సినారో వారిని త్వరపెట్టి తీసుకురండి. మరి ప్రభా, లేఖన వాక్య భాగాల ద్వారా మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవబడి మరి ప్రభా మిమ్మల్ని ఆరాధించి కొనియాడేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుచున్నాం. నిలవబడుతున్న నేను అయోగ్యుని, అపాతని తండ్రి, నేను ఖాళీ చేసి మరుగు చేసి పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి మీ నామానికి మహిమ, సాతానికి సిగ్గు కలిగినట్లుగా మీరే కార్యం జరిగించి మహిమ పొందుమని సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆరాధనలో ప్రవేశించక మునుపు వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలంటే ఆరాధించేటువంటి అనుభవాన్ని పొందుకోవాలి. ఆరాధనలో 5 భాగాలు ఉంటాయి. ఎవరైనా చెప్తారు 5 భాగాలు ఏంటో? త్వరగా, నాకు ఇవ్వబడిన టైము 11:50 కల్లా ముగించాలా. మీరు చెప్పాలా. మౌనంగా అంటే అర్థం ఏంటి? ఆరాధనలో 5 భాగాలు ఉంటాయి. ఎవరైనా చెప్తారా? చూద్దాం. సరే, మొదటిది దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగాల. మొదటిది దేవుని యొక్క ఔన్నత్యం అంటే దేవుడు ఎలాంటి వాడో. యెషయా గ్రంథకర్త చూశాడు కదా, యెషయా 6వ అధ్యాయంలో చూసాం కదా. ఆయన యొక్క మహిమను, తేజస్సును, ప్రత్యక్షతను చూసి అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని అన్నాడు. అవునా కదా? మరి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో మనకు ఏమై ఉన్నాడు అనేటువంటి ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగాల. అదే ఈ లేఖన వాక్య భాగం. దీంట్లో ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఎవరైనా చెప్పగలరా? ఆయన యొక్క ఔన్నత్యం ఉంది. ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారా? 111వ కీర్తన 9వ వచనంలో ఆయన యొక్క ఔన్నత్యం ఏంటది? తన ప్రజలకు విమోచనమును కలగజేయవాడు. అవునా? విమోచనము కలగజేయవాడు. రెడీ, బాగా ఫాస్ట్గా ఉండండి. టక్క 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 రెఫరెన్స్లు రాసుకొని టక్క 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 రెఫరెన్స్లు తీయాలా, చాలా ఫాస్ట్గా. ఓకేనా? విమోచన కలుగు చేయవాడు. అవర్ గాడ్ ఈజ్ రిడీమర్. ఆయన విమోచకుడు. ఆయన విమోచకుడు. విమోచకుడు అనేటువంటి పదాన్ని మనం ఎక్కడ చూడగలం? మనం ఎటువంటి విమోచన పొందుకున్నాం అనేటువంటి విషయాలు చూడాలా. మొదటిగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగాల. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగాల. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 47:4. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని నా విమోచకునికి ఏమని పేరు? విమోచకుడు అంటే ఎవరు అని అర్థం? యెహోవా దేవుడు అని అర్థం. 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నైనా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన అనగా యెహోవా దేవుడు. 49:26లో కూడా మనం ఇదే విషయాన్ని గమనించగలం. యెహోవానైన నేనే నీ రక్షకుడను. విమోచకుడు ఎవరు అంటే దేవుడు అయినటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అని అర్థం. ఈయనే రక్షకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే యెషయా గ్రంథం 54:5లో కూడా
ఒక మాట రాయబడింది ఏమంటే ఆ, నీకు భర్తయే ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన భర్త. అదేవిధంగా 63:16 కూడా ఇంకొక మాట రాయబడింది, మాకు తండ్రివి నీవే. అంటే ఈ విమోచకుడు ఎవరు అంటే దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనేటువంటి మొట్టమొదటి అనుభవం. అదేవిధంగా ఈ విమోచకుడు ఎవరు అంటే యోబు గ్రంథకర్త రాస్తాడు, నా విమోచకుడు యోబు 19:25 ఉంది, నా విమోచకుడు సజీవుడనియు అని రాయబడింది. అంటే విమోచకుడు ఎవరు అంటే సజీవుడు. ఎవరు ఈ విమోచకుడు అంటే అదే కీర్తనకారుడు 78:35 వచనంలో కూడా రాయబడింది. కీర్తన 78:35. మహోన్నతుడైనటువంటి దేవుడు తమకు విమోచకుడు. మూడవ అనుభవం ఎటువంటిదంటే మహోన్నతుడైనటువంటి దేవుడు. 3 విషయాలు చూసాం. మొదటిగా ఏంటి? విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. రెండవదిగా విమోచకుడు సజీవుడు. మూడవదిగా విమోచకుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. నాలుగవదిగా సామెతల గ్రంథం 23:11 వచనం. సామెతలు 23:11. వారి విమోచకుడు, ఇది గుర్తుపెట్టుకోవాలా, వారి విమోచకుడు బలవంతుడైన దేవుడు మన దేవుడు. నాలుగవదిగా. ఐదవదిగా యెషయా గ్రంథం 41:14 రాయబడింది, పరిశుద్ధ దేవుడు అని రాయబడింది. చదువుమా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అన్నమాట. అదే 46:6 వచనంలో యెషయా గ్రంథంలో కూడా రాయబడింది, మొదటివాడు కడపటివాడు అనే మాట ఉంది. సరే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. 18వ వచనం, మృతుడినైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నాను. అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు? మొదటివాడు కడపటివాడు. 2024 మొదట్లో ఉన్నాడు, 2024 చివరిలో కూడా ఉన్నాడు, 2025 మొదట్లో ఉంటాడు, 2025 చివరిలో కూడా ఉంటారు. నువ్వు ఉన్నా లేకపోయినా, మనం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. అంతే కదా. 50 ఏళ్ళ కింద చెన్నూరులో ఈ దేవుడు ఉన్నాడా లేడా? 100 ఏళ్ళ కింద చెన్నూరులో ఉన్నాడా ఈ దేవుడు? ఉన్నాడు. ఆయన సజీవుడు. 100 ఏళ్ళ కిందట మనం ఉన్నామా? ఉన్నారు? ఎవరన్నా ఉన్నారా? 100 ఏళ్ళ తర్వాత ఉంటామని ఎవరన్నా నమ్మకం ఉందా? ఉన్నారా? లేదు. కానీ మన దేవుడు మాత్రం సజీవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. చివరిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనం. 60:16. బహు పరాక్రము గల దేవుడు, ఆయనే మన విమోచకుడు. మన విమోచకుడు ఎవరు అంటే ఇశ్రాయేలు దేవుడు. మన విమోచకుడు ఎవరు అంటే ఆయన సజీవుడు. ఆయన ఎవరు అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు. అదేవిధంగా ఇందాక చదువుతూ వచ్చాం, ఆయన పరాక్రమం కలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఉన్నాడా ఎవరికైనా ఇటువంటి దేవుడు? ఉన్నారా? బయట ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారేమో, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు. ఇదే ఆయన యొక్క ఔన్నత్యం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగినామా? మొదటి భాగం. రెండవదిగా, ఆయన మన కొరకు ఏం చేశాడు? ఆయన యొక్క త్యాగం. రెండవదిగా, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించాలి. ఆయన గొప్ప
ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, ఆ ఆ ఆ ఉమ్, ఆ ఉమ్, ఉమ్, ఆ వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి ఆ ఎక్కడ నుండి వస్తాడు విమోచకుడు? సియోనులో నుండి వచ్చినటువంటి విమోచకుడు. ఎవరు ఈ విమోచకుడు? యేసుక్రీస్తు ప్రభువారు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే ఆ విమోచకుడే, ఆ పరిశుద్ధ దేవుడే, అంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడే తనను తాను తగ్గించుకుని విమోచన క్రయధనంగా మన కొరకు సమర్పించుకున్నాడు. ఎంత గొప్ప త్యాగం అండి! ఎవరన్నా మన కోసం ప్రాణం ఇస్తారా? ఎవరు? మన దేవుడు మన కోసం ఇస్తాడు. అందుకే ఎందుకు అంటే కనుక మీకా 5:1 రాయబడింది, చదవండి. మీకా 5:1. అయితే వారు ఇశ్రాయేలు న్యాయాధిపతి చెంప మీద కొడుతున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయనే విమోచకుడు, ఆయనే న్యాయాధిపతి. ఆయన మన కోసం శ్రమలు పొందినాడు, మన కోసం తన యొక్క జీవితాన్ని ధారపోసినాడు, మన కోసం ఆయన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట గమనించగలం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఎవరిని గురించి రాయబడుతూ ఉందంటే కన్నా యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అంత గొప్ప దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. విమోచన క్రయధనంగా తన యొక్క రక్తాన్ని మన కొరకు సమర్పించుకుంటూ వచ్చాడు. ఆయన న్యాయాధిపతి అయినప్పటికీ న్యాయం తీర్చడానికి రాలే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎవరని చెప్తారా? దేవుడు లోకం ఎంతో ప్రేమించిన 17వ వచనంలో ఏముంది? తీసి చదవండి త్వరగా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంలో తీర్పు తీర్చుటకు ఆయన పంపలేదు అని రాయబడింది. అవునా? రక్షణ పొందడానికే దేవుడు పంపించాడు కానీ తీర్పు తీర్చడానికి కాదు. ఆ న్యాయాధిపతి అయినప్పటికీ మన కొరకు శ్రమను అనుభవిస్తూ వచ్చినాడు, తన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప త్యాగం అండి! ఎవరన్నా చేస్తారా మన కోసం? ఆ త్యాగం చేయరు. చేస్తారా? ఆయన యొక్క త్యాగం చేయటం ద్వారా మూడవ భాగం ఏంటంటే మన స్థితి ఎలాంటిది. మన స్థితి ఎలాంటిదంటే కినా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మన కోసము శాపమై మరియు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చాలు. మన యొక్క స్థితి ఎలాంటిదంటే ఇక్కడ చూస్తూ వచ్చాం. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించినాడు. మనం ధర్మశాస్త్ర పాపంలో ఉన్నటువంటి వారం. మొదటిది మన యొక్క స్థితి ఎలాంటిదంటే ధర్మశాస్త్ర పాపం నుండి విమోచించడానికి ఆయన మన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం
13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి ఆ రాజ్య నివాసులుగా చేసినాడు. అంతే కదా, మనం అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద ఉంటా వచ్చినాం. మన యొక్క స్థితి లాంటిది అయినప్పటికీ మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? రాజ్య నివాసులుగా. మనకందరికీ పరలోకం ఉంది. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు? చెన్నూరు మీ సొంత ఊరు కాదు. మన సొంతూరు ఏది? సొంతూరు ఏది? ఏది చెప్పరు? చెన్నూరే. వెరీ గుడ్ కదా. మన సొంతూరు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం అంటే దేవుని యొద్ద నుంచి వచ్చినాం. అవునా? దేవుని మహిమ కొరకు సృజించబడ్డాం. మనం ఎక్కడికి పోవాలా? ఇందాకనే వాక్యంలో చదివినాం, ఆయన రాజ్య నివాసులం. మన నివాసం ఎక్కడ? పరలోక రాజ్యం అండి, దేవుని యొద్దండి. ఇరింగా ఇన్నే ఉంటారా? మీరందరూ ఉండండి బా, మేమైతే పోతాం పరలోకానికి. ఉంటారా? ఇటు ఉండవారా? మేము 1000 సంవత్సరాలు ఇక్కడే ఉంటామని ఉన్నారు ఎవరన్నా? లేదు. మన రాజ్యము పరలోక రాజ్యం. అక్కడ ఎవరు ఉంటారు అడిగినా, మన విమోచకుడు, మన దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగం ద్వారా మనం రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేశాడంటే, రెండవ అనుభవంలో అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనం విడుదల చేస్తూ వచ్చినాడు. రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చినాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి చాలు. మనము ఎటువంటి దుర్నీతిలో ఉన్నాం? సమస్తమైన దుర్నీతి. మొత్తం మంచే లేదనమాట, అంత దుర్నీతే. నీతి క్రియలే లేనటువంటి స్థితి. ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించినాడు. మొదటిగా ఏం చూస్తా వచ్చినాం? ధర్మశాస్త్ర శాపం నుండి మనల్ని విమోచించాడు. రెండవదిగా అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విమోచించాడు. మూడవదిగా సమస్త దుర్నీతి నుండి విమోచించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మొదటిగా చూస్తూ వచ్చాం ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూస్తూ వచ్చాం. ఆయన నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు మొదటివాడు కడపటివాడు, నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు. అంత గొప్ప దేవుడు తను న్యాయాధిపతి అయినప్పటికీ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి విమోచన క్రయధనముగా తన యొక్క త్యాగాన్ని మన ఎడల జరిగిస్తూ వచ్చినాడు. మొదటిగా ఆయన యొక్క ఔన్నత్యం, రెండవదిగా ఆయన యొక్క త్యాగం, మూడవదిగా మన యొక్క స్థితి. మన స్థితి ఎలాంటిది? ధర్మశాస్త్ర శాపానికి వారసులం అనుకోండి. అంధకార సంబంధమైనటువంటి దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించడం కొరకు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. తద్వారా 2 జరిగినాయి. 2. ఒకటి ఏంటి? ఎవరన్నా రక్షించబడ్డానికి డబ్బులు ఇచ్చారా? లేదు. ఉచితం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. కింద భాగంలో దప్పిగొన్న వాడిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితంగా రక్షణ వచ్చింది. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి మనకేమొచ్చింది? ఉచితమైన రక్షణ. ఇది 4వ భాగం. 5వ భాగం ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు ఎట్లా ఆరాధన అంటే, మిమ్మల్ని అని కాదు, నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నా. ఎట్లా ఆరాధన చేస్తారంటే, యూదులు ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తారు డైరెక్ట్ దేవునికే, నాదా సత్యస్వరూపి అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. అట్లా డైరెక్ట్ ఆరాధన సమర్పించడం కూడా డైరెక్ట్ వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్తారు. ఎవరు చెప్పారండి అట్ట పొమ్మని? యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం, యేసు ప్రభు నామంలో సమర్పించుకుంటున్నాం. ఈ 5 భాగాలు ఆరాధనలో ఉండాల. మొదటిది ఏంటి? దేవుడు ఎలాంటి వాడో ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎరగాల. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తెరగాల. మన యొక్క స్థితిని ఒప్పుకోవాలా. మన యొక్క స్థితి ఏదైనా కావచ్చు, ఆ దేవుని వాక్య పెరుగులో ఒప్పుకోవాలా. నాలుగవదిగా ఉచిత రక్షణ. ఇంత నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చేసిన మేలను తలపోసుకుంటూ, మీరు ఉచితముగా అనుగ్రహించిన రక్షణ పాత్ర చేత పట్టుకొని అనే పదం వాడాలి.
అప్పుడే ఆరాధన సంపూర్ణం. వాడుతున్నారా? నాలుగవది, ఉచితమైనటువంటి రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? నాలుగవది ఎటువంటి ఆరాధన? నాలుగవ భాగం ఏముండాలా? ఉచితమైన రక్షణ పాత్ర. అది గుర్తు చేసుకోకుండా నువ్వు ఆరాధన చేసినా కూడా ఓకే, ఆరాధన అయిపోయిందిలే. ఎప్పుడు పాడే పాట, పాడింది పాట, పాచిపల్ల పాట, అంతే కదా. ఉదయం లేస్తానే పాచిపళ్ళు వేసుకొని పాటలు పాడుతుంటారు. ఎప్పుడు అయ్యే పాటలే. అట్లా ఎప్పుడు ఒకటే ఆరాధనే. నాలుగవది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, ఉచితమైన రక్షణ పాత్ర చేత పట్టుకొని యేసు ప్రభు నామంలో ఆరాధిస్తున్నాం, సమర్పించుకుంటున్నాం అనాల. ఐదింతల అనుభవం మన జీవితాల్లో ఉండాల. ఇంతవరకు ఇలాగ ఆరాధన చేయలేదేమో, ఇప్పటి నుంచే చేయండి. ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగినావా? రెండవదిగా ఆయన చేసిన త్యాగం, విమోచన క్రయధనంగా తనను తాను సమర్పించుకుంటూ వచ్చాడు. మూడవదిగా మన యొక్క స్థితి, వాక్య వెలుగులో మనల్ని మనం సరిచేసుకోవాలా, మనల్ని పరీక్షించుకోవాలా. దేవుని వాక్యం ఎత్తి చూపించిన కొలది మన యొక్క స్థితిని గుర్తెరగాల. అవును కదా, ఎటువంటి స్థితిలో నుండి నన్ను రక్షించాడు కదా. కాబట్టి ఏమొచ్చింది? నాలుగవదిగా ఉచితమైన రక్షణ. ఐదవదిగా యేసు ప్రభు నామంలో సమర్పించుకోవాలి. ఈ ఐదంతల అనుభవం కలిగి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయండి. మోకరించండి. కొద్ది నిమిషముల్లో మనము నూతన సంవత్సరం ప్రవేశించిన ఉన్నాం. ఎక్కడున్న బయట తిరగద్దండి, ప్రభు సన్నిధిలోనికి రండి. నూతన సంవత్సరంలో మందిర ఆవరణంలో దేవుని ఆరాధిస్తూ మనం ప్రవేశించాలి. బయట అటు ఇటు తిరగద్దు. మనం చేరి వచ్చింది అందుకోసమే. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ఆరాధిస్తూ మనము నూతన సంవత్సరం ప్రవేశించాలి. కాబట్టి వినయంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో గడపండి. బయట ఎవరు ఉండొద్దు, అందరు మందిర ఆవరణంలోనికి రండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి అలాగూ వాక్య వెలుగులో మనం ప్రభువును ఆరాధిస్తాం. ప్రారంభించండి. ఒక సహోదరుడు ప్రారంభించండి.